బీజేపీ సీనియర్ నాయకుడు గోవింద్ ఠాటి 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. కోటిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో పలువురు బీజేపీ నాయకులు, శ్రేయోభిలాషులు, వ్యాపారస్తులు గోవింద్ రాఠీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. बबरू भाई ఈరోజు నేను గోవింద్ రాఠీ మా జన్మ దివస్ ఉన్నాయి. దానికోసం అందరూ మా ప్రేమలు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు వచ్చినాయంటే మాతో ప్రేమ ఉన్నాయి వాళ్ళకు. ఈ 74 ఇయర్స్ నా కంప్లీట్ అయింది. 75 ఇయర్లో నేను పోతా. మా రమేష్ కుమార్ బంగ్ ఇంక ముందు చైర్మన్ మహేష్ బ్యాంక్ది, వాళ్ళు కూడా మంచి పని చేసినారు. ఇప్పుడు ఇక్కడ నాకు వైస్ చైర్మన్ కూడా అయింది మహేష్ బ్యాంక్లో. ఈరోజు ఏం జరిగింది అంటే ఈ జన్మ దివస్ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం అవుతుంది. ఎందుకంటే ఎట్లా అలై బలై అవుతుంది మన బండారు దత్తాత్రేయది, ఇది కూడా అట్లనే అవుతుంది. నేను ఎవరికి చెప్తలేదు, అందరూ వచ్చి నాకు కలుస్తారు, ఆశీర్వాదిస్తారు, నాతో ప్రేమ ఉన్నాయి. దానికోసం ఇక్కడ వచ్చి మాకు ఇస్తారు. దానికోసం వాళ్ళకు మేము ధన్యవాదిస్తాం. ఇంకా ఏంటి అంటే ఈ సంవత్సరం మహేష్ బ్యాంక్ ఎలక్షన్ అయింది. ఈ మహేష్ బ్యాంక్ ఎలక్షన్లో నాకు వైస్ చైర్మన్ కూడా రమేష్ బ్యాంక్ అన్ని సంస్థాపక ప్యానెల్ కూడా నాకు ఇచ్చేసినాయి. దానికోసం మా అన్ని సంస్థాపక ప్యానెల్ది డైరెక్టర్ అన్నీ ఇక్కడ వచ్చేసి మాకు కూడా ఆశీర్వాదం ఇచ్చేసినారు. దానికోసం మేము వాళ్ళకు ధన్యవాదిస్తాం. ఇక్కడ బండారు దత్తాత్రేయ గారు ఇప్పుడు వచ్చిపోయినాయి, వాళ్ళు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిపోయినాయి. ఎందుకంటే బండారు దత్తాత్రేయ గారు నా ఫాదర్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి 2 hours 3 hours 4 hours ఇక్కడ కూర్చుంటే అన్ని సమస్యకు హల్ చేస్తారు. దానికోసం వాళ్ళు కూడా నేను ధన్యవాదిస్తాం. ఈ మొత్తం హష్మత్గంజ్ వాళ్ళు, మా బస్తీ వాళ్ళు కూడా మాకు అన్ని చోట్ల ఇక్కడ సమర్థన ఇస్తారు. ఎందుకంటే ఈ గంజ్ ఉన్నాయి, ఈ గంజ్లో చాలా పెద్ద హష్మత్గంజ్ ఉన్నాయి. దానిలో భోజనం అవుతుంది, అదే ఇక్కడ గణేష్ ఉత్సవం అవుతుంది, అన్నీ జరుగుతుంది. ఈ హష్మత్గంజ్ అంటే మాది, ఈ ఇక్కడనే పుట్టిన నేను. దానికోసం నాకు ఈ హష్మత్గంజ్తో ప్రేమ ఉన్నాయి. అందరూ చెప్తారు మీ ఇక్కడి నుంచి బంజారా వెళ్ళిపో, జూబ్లీ వెళ్ళిపో. నేను ఎక్కడ పోతలేదు, ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే నేను నాది అయిపోతుంది ఎప్పుడనే అయితే. దానికోసం మేము అందరికీ ధన్యవాదాలు ఇచ్చేసాం. ఈరోజు మాకు సూరత్ నుంచి మా సంబంధి వచ్చేసినారు, ముంబై నుంచి వచ్చినారు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. దానికోసం వాళ్ళకు కూడా నేను ధన్యవాదిస్తాం. ఒకటే మాట నేను హిందూ సమాజ్కి ఇస్తాను, మనం జాగ్రత్త ఉండాలి, తప్ప చెప్పాలి వద్దు, అందరికీ సాయం చేయాలి. ఇంకా ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చేసిన దానికోసం వాళ్ళు కూడా నేను ధన్యవాదిస్తాను. చెప్పి నేను నా మాట ముగిస్తాను. అందరికీ ప్రెస్ వాళ్ళకు అందరికీ నేను ధన్యవాదాలు ఇచ్చి సమాప్తి చేస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.